వెల్కమ్ టు హంగ్రీపాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. విజయనగరం నుంచి తాటిపూడి వరకు అంటే 23.7 కిలోమీటర్లు వస్తుంది. అది మా విజయనగరం నుంచి రిజర్వాయర్ అక్కడ వరకు ఫీడింగ్ కోసం వెళ్తున్నామండి. అయితే దారిలో ఎన్ని డాగ్స్ కనబడితే అన్ని డాగ్స్కి ఫీడ్ చేస్తామండి. ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను అదే విషయాన్ని, పెద్ద వీడియో పెడతానని. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకనంటే చాలామందికి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం గురించి తెలియదు. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకుంటే మీకు డైరెక్ట్గా నా వీడియోస్ వస్తాయి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ కూడా కొంత గుర్తింపు పొందాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆ చిన్న సహాయం చేయండి. మనం ఏం ఫుడ్ పెడతామంటే పెడిగ్రీ పెడతామండి. నెక్స్ట్ పాలు, బిస్కెట్స్, ఈ 3 మిక్స్ ఎప్పుడు ఉంటుంది. ఎగ్స్ కూడా పట్టుకుంటాను. ఎందుకనంటే ఈవెన్ బాగా బలహీనంగా ఉన్న డాగ్స్కి ఎగ్స్ కూడా పెడతానండి నేను. మరి అంత దూరం వెళ్ళడం అవసరమా అని చాలామంది కొంతమంది క్వశ్చన్ చేస్తారండి. అంత దూరం ఎందుకు వెళ్ళి పెట్టాలి వాటికి, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా వాటిని చూసే ఉంటే వీటి పరిస్థితి ఇలా ఉండదండి. అందరూ మనకన్నా బాగా చేయరు వర్క్. మనం అనుకున్నట్టు మనం చెయ్యాలి పని అనుకుంటే మనమే చేయాలి అది. అందుకని నేను అంత దూరమైన వెళ్తానండి. ఎందుకంటే వాటి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పరిస్థితి ప్రజెంట్ ఎవరు తిండి పెట్టడం కాదు కదా, రాళ్ళు ఇసిరి కొడుతున్నారు. రెండోది, ఈ పక్షులు అనుకోండి, ఒక మనిషి ఒక దగ్గర తరిమేస్తే ఇంకో దగ్గరికి పారిపోయి ఇంకో చెట్టు ఎక్కుతాయి. డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ అలా కాదండి. ఎవరైనా మొహం మీద కొట్టినా, రాయిచ్చి రక్తం కారుతున్నా పారిపోవడం తప్ప అవి ఏం చేయలేవు. చాలామంది ఏమంటారంటే డాగ్స్ అటాక్ చేసేస్తున్నాయి, డాగ్స్ మా ఇంటికి పడుతున్నాయి అంటే, ఇలాంటి పనికిమాల పని ఏదో గతంలో చేసి ఉంటే అది వాటి మైండ్లో స్టోర్ అవుతుందండి. మనం చేసిన పాపమే మనకు తిరిగి వస్తుంది. అంతే తప్ప వేరేగా అవేవో కావాలని మన మీద అటాక్ చేయడానికి అవేమైనా క్రూరమైన జంతువులు కాదు. మనం వాటిని అలా తరిమేస్తూ ఉంటే రేపు పొద్దున ఖచ్చితంగా క్రూరమైన జంతువుల్లాగా, సింహం, పుల్లాగా అయిపోతాయి. అడవుల్లోకి వెళ్ళిపోయి అనుకోండి, మన దగ్గర లేవనుకోండి, ఖచ్చితంగా క్రూరమైన జంతువుల్లాగా అప్పుడు అయిపోతాయి. దయచేసి అలాంటి సందర్భం మనం తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరు మన చుట్టుపక్కల ఉండే డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడితే అట్లా కడుపు నిండితే అవి హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎంతో బాగుంటుంది. గతంలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కానీ డాగ్ని మించిన వాచ్మెన్ ఏముంటుంది చెప్పండి. పిల్లలతో ఒక్క లేడీ ఉంటే చాలు. ఎక్కడో దూరంకి భర్త, హస్బెండ్ డ్యూటీకి వెళ్తే ఎవరైనా వీధిలో నుంచి ఆ ఇంటికి రావాలంటే ఏదో ఒక డాగ్ ఉండి కాపలా కాసేది. ఈ రోజు కూడా చాలామంది పెద్ద పెద్ద ఇంట్లోని డాగ్స్ని పెంచుకుంటారంటే ప్రేమతో పెంచుకుంటారు. రెండోది సెక్యూరిటీ కూడా కదా. ఆ విషయం చాలామందికి అర్థం అవుతుంది. ఫుడ్ పెడుతుంటే తిడుతుంటారు. ఫుడ్ ఎందుకు పెడతామంటే కడుపు నిండా వాటికి ఉందనుకోండి, అవి ఎవరి దగ్గరికి ఎందుకు వస్తాయి? మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాను అన్ని హైవే మీద ఉన్న డాగ్సే. ఎవడు పెంచుకున్న డాగ్స్, వీధుల్లో ఉన్న డాగ్స్ కాదు, తరిమేస్తే వచ్చిన డాగ్స్ ఇవి. వాటి దౌర్భాగ్యం ఎలా ఉంది, మనుషులు మూర్ఖత్వం మూలన. రెండోది, ఎప్పుడు కూడా నా దగ్గర మెడికల్ అన్నీ ఉంటాయండి. మెడిసిన్స్ అన్నీ నా బ్యాగ్లో పెట్టుకొని ఉంచుకుంటాను నేను. అవన్నీ డాగ్స్, ఇప్పుడు సపోజు ఎక్కడైనా డాగు కనిపించిందంటే, స్కిన్ ఎలర్జీ డాగు, నా దగ్గర స్కిన్ ఎలర్జీ మందు కలిపిన పాలు ఒక 2 బాటిల్ సైన్ పెట్టుకుంటాను. అవి కనబడగానే అట్లకి వేస్తాను. ఎక్కడైనా డాగు పెయిన్తో బాధపడుతుంటే పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్ కలిపిన పాలు కూడా నా దగ్గర ఉంటాయి. సెపరేట్గా బ్యాగ్లో పెట్టుకొని వాటికి వేస్తూ వెళ్తాను. ఇదంతా ఎలాగొచ్చిందంటే ఎక్స్పీరియన్స్ అండి. నేనేం డాక్టర్ని కాదు, ఎక్స్పీరియన్స్. ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్. ఇవన్నీ చేస్తూ వస్తే ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనకు వచ్చింది. చాలామంది అడుగుతున్నారు కామెంట్లోనే, సార్ దీనికి ఏ ట్యాబ్లెట్, దానికి ఏ ట్యాబ్లెట్ అని. మీరు నాకు కాల్ చేస్తే, లేదంటే వాట్సాప్ చేస్తే నేను చెప్తాను. కామెంట్లో నేను మెడిసిన్ చెప్పనండి. ఎందుకంటే నేను కనుక్కొని ఆ విషయం చెప్పాలి. ఎందుకనంటే దాని వెయిట్ తెలియకోకుండా, దాని మ్యాటర్ తెలియకుండా, దాని పరిస్థితి తెలియకుండా నేను మీకు మెడిసిన్ ఇస్తే దానికి ఏదైనా రియాక్షన్ అయిందనుకోండి, వాటికి ఇబ్బంది. అందుకని నేను ఎప్పుడు అలా చెప్పనండి. ఎవరికైనా మెడిసిన్ హెల్ప్ కావాలి, మెడిసిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. కాల్ చేయడం ఇష్టం లేకపోతే వాట్సాప్ చేయండి. దాన్ని బట్టి మీకు నేను చెప్తాను. అంతే తప్ప వీళ్ళకి డైరెక్ట్గా కామెంట్లో కిందన పెడితే నేను అలా అజ్ఞానంగా పెట్టే వ్యక్తిని కాదు. నాకు తెలుసు ఏం చేయాలనేది. ఇది హైవే దగ్గర అండి. హైవే దగ్గర ఇక్కడ ఎవ్వడు వాటికి ఏ ఫుడ్ దొరకదు. వీధుల్లోని, ఊర్లోని తరిమేస్తే ఇక్కడికి వచ్చి పారిపోయి ఆ కింద దాక్కొని మనం ఎవరైనా తిండి పెడితే మనం దూరంగా వెళ్ళిపోతే కానీ రావు. అంత భయం మనం అంటే అవి. వాటికి కలిసిమెలిసి బతకాల్సిన వాటి దగ్గర నుంచి భయపడిపోయి పారిపోయి అంత స్థితికి జనాలు తీసుకొచ్చారు వాటిని. వాటి పరిస్థితి అలాగైపోయిందండి. విజయవాడలోని వాంబే కాలనీ అనే కాలనీ ఉందండి. ఆ కాలనీలో ఒక ఆవిడ కాల్ చేశారు.
బాబు ఇక్కడ ఒకళ్ళు పెంచుకుంటున్నారు, జూలు కుక్క పెంచుతున్నారు కానీ రోజు దాన్ని బయట కడతారమ్మా, ఎండలో కడతారు, వర్షం వచ్చినప్పుడు కడతారు, ఇష్టానుసారం కొడుతున్నారట దాన్ని. పెంచుకున్న డాగ్ని ఇష్టానుసారం కొడుతున్నారంటే వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ని అలా చూస్తారండి. ఏమనంటే అడిగితే వీళ్ళందరూ అడిగితే గట్టి సీరియస్ అవుతుంటారట వాళ్ళ మీద. అయ్యి ఏంటంటే మీకేటి, మా డాగ్ని మీకు కొడితే మీకేటి అంటారట వాళ్ళు. అంటే డాగ్స్ మరి కేసులు కోర్టులు ఏమి తిరగలేవు కదండి, వాటికి తెలియదు కదా. మనం ఇంటికి తెచ్చుకొని కొంతమంది మూర్ఖులు ఎలా ఉంటారంటే ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని డాగ్ని హింసిస్తారండి. చాలామంది పనికిమాలిన బ్యాచ్ ఉంది. ఏమంటే క్రమశిక్షణగా నేర్పిస్తామంటారు. కొంతమంది ఇవి పెడతారు, బ్రీడింగ్ సెంటర్స్ పెడతారు. డాగ్ పదే క్రాసింగ్ చేయిస్తూ పిల్లలు పెట్టిస్తూ అది రేప్తో సమానం అండి. ఎంత దుఃఖం అనిపిస్తాయో తెలియదు నిజంగానే. అందుకే నిజంగా ఏబీసీ ఆపరేషన్ చేయించాలని ఈ సంవత్సరం నేను ఫిక్స్ అయ్యానండి. ఎన్ని అయితే అన్నీ. ఒక ఏబీసీ ఆపరేషన్కి 4,000 రూపాయలు ఖర్చు అవుద్దండి అక్షరాల. మీకు కాకపోతే ఎవరినైనా అడగండి. ఎక్కువ ఆపరేషన్స్ చేయించాలి ఏబీసీ అనే ఉద్దేశంతో నేను ఉన్నానండి. దయచేసి ఏబీసీ ఆపరేషన్ విషయం ఎవరైనా హెల్ప్ చేస్తానంటే కాల్ చేయండి. మోమాటం లేకుండా చెప్తున్నాను, 4,000 అవుతుంది ఒక సర్జరీకి. ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే కాల్ చేయండి. మీరు తక్కువ సపోర్ట్ చేసినా ఎక్కువ సపోర్ట్ చేసినా మంచిదే. ఆ లైఫ్ బాగుపడుతుంది, తర్వాత ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్ విషయం. పార్వతీపురం దగ్గర ఒక ఆవిడ కాల్ చేశారు, సబ్స్క్రైబర్. ఆవిడ చెప్తుంది, బాబు నేను పెంచుకుంటున్నాను వీధిలో కుక్కపిల్లల్ని, వాళ్ళు ఎవరికి నచ్చదు, వాళ్ళు నా ముందే కొట్టేస్తున్నారు, మనం వేడి నీళ్ళు వేసారు దాని మీద, కుక్కపిల్ల మీద ఎంతసేపు ఏడిసిందో తెలియదు, తొక్కలు ఊడిపోయి దానికి అని చెప్తుంది. ఏం అడగలేని పరిస్థితి బాబు. కోర్టులో ఏదో తీర్పు వచ్చిందంటే కోర్టులో ఎవడో చంపమని తీర్పు ఇవ్వలేదమ్మా. అదే అదనంగా చూసుకొని చంపడానికి ట్రై చేస్తున్నారండి వీళ్ళందరూ. అయితే అందరూ అప్రమత్తంగా ఉండండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకటి మాత్రం నిజం, మనం తప్పు చేసామా దేవుడు ఖచ్చితంగా రివర్సల్ అది వస్తుంది. మంచి చేస్తే మంచిగా వస్తుందండి. మూగజీవాలకు తిండి పెడితే తిట్టడం ఏంటండి, మూగజీవాలను చంపడం ఏంటండి, పనికిమాలిన బిహేవియర్ కాకపోతే, పనికిమాలిన బుద్ధి కాకపోతే. వాటి మొహాలు చూస్తే అసలు ఏమండి, ఏమైనా మొహం అసలు ఒక మాటైనా అనాలనిపించదు నిజంగా. అలాంటి వాటిని చంపడం, కొట్టడం, హింసించడం. ఒకరైతే ఏకంగా నేను చూశానండి, ఒకరైతే ఏకంగా కుక్క పిల్లని కాల్చేశారండి. మరి వాళ్ళకి ఎంత ఉక్రోషం ఉందో, వాళ్ళకి ఎంత బాధ ఉందో ఏటో తెలియదు. మరి అంటే మనుషులు ఎలా తయారంటే ఆఖరికి రాక్షసులు అయిపోయారండి. అబాండెడ్ డాగ్స్, స్కిన్ బాగా ఇంక బతకలేవు అని డాగ్స్. రెండోది అనేకమైన రోగాలతో బాధపడుతున్న డాగ్స్కి షెల్టర్ పెడదాం అనుకుంటున్నానండి. ఖచ్చితంగా షెల్టర్ పెడతాను. షెల్టర్ పెట్టే ముందు అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేయండి. షెల్టర్ ఉందనుకోండి, ఇలా బాగుని డాగ్స్ సర్వైవ్ అవుతాయి ఎలాగైనా సరే. బాల్ అండ్ డాగ్స్కి షెల్టర్ పెడితే అవి కనీసం చనిపోయినంత వరకైనా కొంచెం గౌరవంగా ఉండి చనిపోతాయని నా బాధ అండి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే డాగ్ పప్పీని పెంచుకోవాలనుకుంటే స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకోండి. స్ట్రీట్ పప్పీస్ని అడాప్ట్ చేసుకోండి. స్ట్రీట్ డాగ్స్ని పెంచుకున్నా, బ్రీడ్ డాగ్స్ పెంచుకున్నా ఒకటే ఫీలింగ్ ఉంటుందండి. వాటికి బొచ్చు ఉండొచ్చు, వీటికి బొచ్చు లేకపోవచ్చు, అంతే తప్ప ఫీలింగ్స్ అనేది సేమ్ ఉంటాయండి. డౌట్ లేదు దాంట్లో. ఆ విషయం మీరు ఒక్కసారి ఒక డాగ్ని పెంచుకుంటే దానిలో లైఫ్ మీ జర్నీలో కొంత భాగం అది ఉంటే మీరు జీవితంలో దాన్ని మర్చిపోలేరండి. మీకు తెలియదు ఆ విషయం. దయచేసి అర్థం చేసుకోండి. భీమిలి మొన్న వీడియో పెట్టానండి. భీమిలి వీడియో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్ ఏం చేస్తానంటే, మీరు ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవచ్చు కదా అంటున్నారు. నేను ఎంత సర్వీస్ చేస్తానో మీకు తెలియదండి. ఎన్ని కిలోమీటర్లు తెలుసు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ నాకు చేయకండి. కొత్త మీరు ఒక ఫోటో అట్లా పెడితే మీకు ఆ బాధ ఏంటంటే నేను బాధ్యత తీసుకొని చేస్తాను. పిచ్చి బ్యాడ్ కామెంట్స్ అది దేవుడు కూడా కట్టించుకుంటాను. దయచేసి పనికిమాల సంపాదిస్తాను. నా దగ్గర షెల్టర్ నేను తీసుకెళ్ళి పెట్టుకునేటండి. మీరే నాకు చెప్తారు. షెల్టర్ పెడతాను, షెల్టర్ పెట్టినప్పుడు ఎంత సహాయం చేస్తానో చూస్తాను నేను కూడాను. అంటే నేను ఎవరినో తిట్టాలని నా ఉద్దేశం కాదండి. ఒక మంచి పని చేసేటప్పుడు మీరు సహకరించకపోయినా పర్లేదు, కానీ బ్యాడ్ కామెంట్స్ చేసి బాధ పెట్టకండి దయచేసి. ఎందుకంటే నేను పని చేస్తుంది మూగజీవాల కోసం, మనుషుల కోసమో, నా కోసమో, నా స్వార్థం కోసమో కాదు. నిజంగా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుంది ఈ బాధ ఏంటనేది. నిజంగా ఫుడ్ పెట్టేవాడికి అర్థమవుతుంది. ఉట్టిగా పనికిమాల ఉచిత సలహాలు ఇచ్చేవాడికి ఇది విషయం అర్థం కాదు. తెలుసా ఎంత ఇప్పుడు నేను ఫీడ్ చేస్తున్న టైం ఇప్పుడు 2 గంటలు అప్పుడు అండి. నాకు అంత ఆకలి ఉందో తెలుసా టైంలో. అయినా అటు ఆకలి తీలుస్తున్నాను. ఎండ నాకు అస్సలు బాగాలేదు, తగ్గింది కొంచెం, ఇంకా వీక్నెస్ ఉంది, అయినా వెళ్ళాను వాటి కోసం. బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఎలాగుంటుంది, ఎంత బాధ అనిపిస్తుందండి నాకు కూడా. నేను కూడా మనిషినే కదా, అర్థం చేసుకోవాలి. ఇదిగోండి ఇదే తాటిపొడికి వచ్చామండి.
చాలా డాగ్స్ ఫీడ్ చేసాం. తాటిపూడి పైన కూడా కొన్ని డాగ్స్ ఉన్నాయి. ఇంకొన్ని తాటిపూడి రిజర్వాయర్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే చాలామంది వీడియో చూసి తాటిపూడి మాకు చూపించలేదు, మీరు వెళ్ళారా లేదా, అలాంటి పనికిమాల బ్యాచ్ కూడా ఉందండి. అందుకని తీస్తున్నాను వీడియో. తాటిపూడి చూడడానికి రాలేదండి, డాగ్స్ ఫీడింగ్కి వచ్చాను. నాకు అలాంటి సరదాలు ఏమి ఎక్కువ ఉండవండి. నేను వీటి విషయంలోనే బయటికి అలా తిరుగుతాను, కానీ ఎక్కువ తిరిగే మనిషిని కాదు. జస్ట్ అలా తిరుగుతాను, ఇంటి దగ్గరే ఉంటాను తప్ప ఎక్కువ తిరగను. వీటి కోసం మాత్రమే తిరుగుతాను. అంత ఎక్కువ సరదాలు అవి నాకు లేవండి. ఎందుకనంటే మన సరదా చూసుకుంటే అట్లా కడుపు మాడిపోద్ది. అది నా బాధ, ఇంకేం కాదు. ఇగోండి ఇదే లాస్ట్ డాగు ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు కనబడిందండి. ఆకలితో అక్కడ పెంట తింటుంది ఆ మున్సిపాలిటీ చెత్త దాంట్లో. దానికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టానండి లాస్ట్ది. చాలా హ్యాపీ అండి. ఇది అయిపోయిన తర్వాత నేను వెళ్ళి భోజనం చేశాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేశానండి. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నా కోసం కాదండి, మూగజీవాల కోసం సపోర్ట్ చేయండి. మీకు తోచినంత సహాయం చేయండి. ఈ మూగజీవాలను మనం కాపాడుకుందాం, లేదంటే ఇవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది రేపొద్దున. అప్పట్లో స్ట్రీట్ డాగ్స్ ఉండేవి, ఇప్పట్లో ఉండేవి. పిల్లలు ఎవరైనా అడిగారు అనుకోండి, స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ అడవికి తీసుకెళ్ళి చూపించాల్సినంత అవసరం వస్తుంది. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలియజేయండి. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయకండి. మీకు తోచినంత సహాయం మీరు చేయండి. మంచిగా ఇంకా ఎక్కువ డాగ్స్ ఫీడ్ చేస్తానండి, అంత కష్టమైనా సరే. థ్యాంక్ యూ అండి. నెంబర్ ఇస్తాను, సంప్రదించండి. థ్యాంక్ యూ.